నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. చట్టాలన్నా న్యాయస్థానాలన్నా నా క్లయింట్కి ఓ బాధ్యత గౌరవం ఉన్నాయి. అలాంటి నా క్లయింట్ ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టులో ఫ్రాడ్ చేసి జనాన్ని మోసం చేశాడంటే మీరు నమ్ముతారా యువర్ ఆనర్? వేరే వాళ్ళు చేసిన మోసానికి నా క్లయింట్ దోషిగా ఇవాళిక్కడ ఈ బోన్లో నిలబడాల్సి వచ్చింది. యువర్ ఆనర్, మీరు మానవతా కోణంలో ఆలోచించి నా క్లయింట్కి బెయిల్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. నమ్మిన మనుషుల్ని మోసం చేసిన వాడి గురించి మానవతా కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదు యువర్ ఆనర్. ఎవరు ఎవరిని మోసం చేశారన్నది ఇంకా నిరూపణ కాలేదు పీపీ గారు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాదోపవాదాలు విన్న తర్వాత ముద్దాయి ఉద్దేశపూర్వకంగా మోసం చేయకపోయినా తన ప్రాజెక్టు వల్లే జనాలకు నష్టం జరిగింది కాబట్టి ముద్దాయికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నాం. వదినా, రిమాండ్ ఏంటి వదినా? ఈ స్కామ్ వెనుక ఎవరున్నారు, ఎలా జరిగింది, కారణం ఏంటన్నది పూర్తి సాక్ష్యాల ద్వారా వచ్చే వాయిదాకి కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. ఎస్ యువర్ హానర్. అప్పటి వరకు ముద్దాయికి బెయిల్ ఇవ్వబడదు. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగమని మెరిసిన పద తీసుకురండి. ఏ పంటల రక్షణకి గజ్జల ముళ్ళు, ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుటి జల్లు, ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు, ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు, ప్రాణమే పణమై ఆడుతున్న జూదం ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు, చావులో విజయం వెదుకు ఈ వినోదం ఉన్నదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు, అంతరాలు అంతమై అంతానందమై కలసి మెలసి మనగ. యష్కి బెయిల్ వస్తుంది అనుకుంటే ఇలా జరిగిందేంటి సిద్ధార్థ్? ప్రాజెక్టులో ఫ్రాడ్ చేసి
జనాల్ని మోసం చేసి డబ్బంతా కొట్టేసింది ఆ మధు వాళ్లే అని కోర్టులో గట్టిగా ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఇలాంటి తీర్పు వచ్చింది సింధు. ఈ తీర్పు వల్ల ఒక విధంగా మంచి జరిగింది అనుకోవచ్చు. ఏంటా మంచి? యష్ కావాలనే ప్రాజెక్టులో స్కామ్ చేసి జనాల్ని మోసం చేశాడని జడ్జి గారి ముందు ప్రూవ్ చేయాలని వాళ్ళు గట్టిగానే ట్రై చేశారు. కానీ జడ్జి గారు కోర్టు బయట జరిగిన ఇన్సిడెంట్ చూడడం వల్ల కానీ మన ఆర్గ్యుమెంట్లో ఉన్న జెన్యూనిటీ వల్ల కానీ కొంత ప్లీజ్ అయ్యారు. అందుకే జడ్జిమెంట్లో యష్ ఉద్దేశపూర్వకంగా మోసం చేయలేదని చెప్తూనే ఈ స్కామ్ వెనక ఎవరు ఉన్నారు, ఎలా జరిగింది అన్నది సాక్ష్యాధారాలతో సహా నెక్స్ట్ వాయిదాలో కోర్టులో ప్రొడ్యూస్ చేయమన్నారు. ఇది మనకి మంచి ఛాన్స్ సింధు. దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. అంటే ఈ కేసు నుంచి యష్ నిర్దోషిగా బయటికి రావాలంటే ఈ 14 రోజుల్లో ఇదంతా ఆ మధు మారుతిరావే చేశారని వాళ్ళకి ఎగనెస్ట్గా ఎవిడెన్స్లు సంపాదించాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అంతేనా సిద్ధార్థ్? అంతే సింధు. మనకి ఒక్క ఎవిడెన్స్ దొరికినా చాలు వాళ్ళని కోర్టులో దోషులుగా ప్రూవ్ చేసి యష్కి బెయిల్ వచ్చేలా చేయొచ్చు. బాబు సిద్ధార్థ్, ఆ ఎవిడెన్స్ లేవో త్వరగా సంపాదించి యష్ బయటికి వచ్చేలా చూడండి. నాన్నని చూడాలని పాపం పిల్లలు అల్లాడిపోతున్నారు. మావయ్య, టెన్షన్ పడకండి, మేమేదో ఒకటి ప్లాన్ చేస్తాం. మీరేం ప్లాన్ చేసినా ఏటి ఉపయోగం ఉండదు కూడలా. నీ మొగుడికి బెయిల్ రావటం అనేది జరగదు, జరగనివ్వం. మాకు వ్యతిరేకంగా మీరు అలాంటి సాక్ష్యాలు సంపాదించలేరు. మేం అలా ప్లాన్ చేశాం. కోర్టు బయట మేం చేసిన ప్లాన్ నుండి నీ భర్తని తెలివిగా సేవ్ చేసావు. కానీ ఇప్పుడు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండబోతున్నాడు. అక్కడ నీ మొగుడు జీవితం ముగిసిపోయినట్టే. రిమాండ్కి వెళ్ళినోడు ఇక తిరిగి రాడు. హే కోతి మావయ్య, చూస్తూ ఉండు. నెక్స్ట్ వాయిదా కల్లా ఎవిడెన్స్లు సంపాదించి యష్కి బెయిల్ వచ్చేలా చేస్తాను. ఏటి ఛాలెంజా? నువ్వు ఏదైనా అనుకో, నా భర్తని ఈ కేసు నుంచి నిర్దోషిగా నేను ఎలా బయటికి తీసుకెళ్తానో నువ్వు చూస్తావుగా. అది చూద్దాం కోడలా. చూద్దాం. ఏమయ్యా లాయరు, బాగా వాదించు, నీకు డబుల్ పేమెంట్ ఇస్తా. థ్యాంక్ యూ సార్. యష్, సారీ యష్, నీకు బెయిల్ రావాలని మాక్సిమం ట్రై చేశాను, కానీ కుదరలేదు. బాధపడక సింధు. నీ విషయంలో నేను చేసిన తప్పులకి ఎలాంటి శిక్ష అనుభవించలేదు. అందుకే ఆ దేవుడు నేను చెయ్యని తప్పుకి ఇప్పుడు శిక్ష వేశాడు. అనుభవించాలి కదా, నాకి జరగాల్సిందే. ప్లీజ్ యష్, అలా మాట్లాడుకో. నువ్వు నా విషయంలో ఏది కావాలని తెలిసి తప్పు చేయలేదు. ఇది ఆ దేవుడు నీకు విధించిన శిక్ష కాదు. ఆ మధు మారుతిరావులు మన కుటుంబం మీద పగ సాధించడానికి నీకీ శిక్ష పడేలా చేశారు.
నా భర్తని బాధ పెట్టిన వాళ్ళని నేనంత తేలిగ్గా వదిలిపెట్టను యష్. ఖచ్చితంగా ఎవిడెన్స్లు సంపాదించి నువ్వు నిర్దోషివి అని నిరూపిస్తాను. నన్ను నమ్ము యష్. అవునరా, నువ్వు ధైర్యంగా ఉండు. సింధునే అంతా చూసుకుంటుంది. ఏ తప్పు చేయకపోయినా రాముడు 14 ఏళ్లు వనవాసం చేశారా. నువ్వు 14 రోజులు జైల్లో ఉంటున్నావు. బాధపడకురా. చివరికి గెలిచేది న్యాయం, ధర్మం మాత్రమే. అవి నీ పక్షానే ఉన్నాయి, గుర్తుంచుకో. సింధు, పిల్లలు మీరు జాగ్రత్త. ఆ మధు, మారుతీరావులు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. నువ్వు అలర్ట్గా ఉంటే ఏ ప్రాబ్లం రాదు. అలాగే యష్, నా ప్రాణం పెట్టైనా నిన్ను మన వాళ్ళని కాపాడుకుంటాను. సబ్జెక్టులు నేను హాజరు చేయాలి. టైం అవుతుంది, పదా. వెళ్తాను సింధు. వెళ్తాను కాదు యష్, వెళ్ళొస్తాను అని చెప్పు. వెళ్ళొస్తాను సింధు. ఆగు. నిన్ను నమ్మినందుకు నా భర్త ప్రాణాలు మింగేశావు కదరా. మా ఇంటికి పెద్ద దిక్కు లేకుండా చేసావు కదరా. మా బ్రతుకులు రోడ్డు మీద పడేసావు కదరా. మా అందరూ ఉసిరు తగిలి పట్టుకుపోతావురా. అయ్యో, నువ్వు నీ కుటుంబం సర్వనాశనం అయిపోతారా. ఆగండి, దయచేసి ఆగండి. నిజమేంటో తెలియకుండా అలా మాట్లాడకండి అమ్మా. ఇంకా ఏమి నిజం తెలుసుకోవాలమ్మా? ఏమి నిజం తెలుసుకోవాలి? నాశనం చేసావు కదరా మమ్మల్ని. నాకు పట్టిన గతే నీకు పడుతుంది. నా భర్త పోయి నేనెంత బాధ అనుభవిస్తున్నానో నువ్వు కూడా అంతకు మించి బాధ అనుభవిస్తావు. చూస్తూ ఉండు. పదా. యష్, అత్తయ్య, యష్, శశి, నాన్న ఇంకా రాలేదేంటి? వస్తారు రిషి. కోర్టులో బెయిల్ ప్రాసెసింగ్ అన్ని పూర్తయ్యి ఇంటికి రావాలి కదా. అదిగో నానమ్మ వాళ్ళు వచ్చేసారు. నానమ్మ, నాన్న ఎక్కడా? నానమ్మ. తాతయ్య, తాతయ్య, నాన్న ఎక్కడా? చెప్పు తాతయ్య, నాన్న ఎక్కడా? చెప్పు తాతయ్య, నాన్న ఎక్కడా? అమ్మా, నాన్న ఎక్కడమ్మా? చెప్పమ్మా, చెప్పమ్మా. ఆగిపోతే పాదం వెంటరాదు నీకై
కంచెలన్నీ దాటే తెగువ నీకు ఉంటే చేరుకోద నిన్నే ఎంటపడి గమ్యం. ఏమైంది నానమ్మ? అమ్మెందుకు బాధపడుతుంది? నాన్న వచ్చేస్తాడని చెప్పావు కదమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? నానమ్మ, అమ్మెందుకు ఏడుస్తుంది? ఎవరు ఏం మాట్లాడరేంటి? నాన్న వచ్చేస్తున్నారని నువ్వే కదా చెప్పావు. నాన్నని తీసుకురాకుండా మీరొచ్చారేంటి? ఏమైందో చెప్పమ్మా. ఏం జరిగిందో నేను చెప్తాను. మీ నాన్నకి బెయిల్ రాలేదు. జ్యుడిషియల్ రిమాండ్ విధించి మళ్ళీ జైల్లో పెట్టారు. ఏంటి అలా షాకే చూస్తున్నారు? నేను చెప్పేది నిజం. కావాలంటే మీ అమ్మని అడగండి. అమ్మా నిజమా? చెప్పమ్మా. మీ నాన్న తప్పు చేశాడు. అది కోర్టులో ప్రూవ్ అయితే కనుక మీ నాన్నకి చాలా పెద్ద శిక్ష పడుతుంది. మీ నాన్న ఇప్పట్లో ఇంటికి రాడు. మీరు మీ నాన్నని ప్రాణాలతో చూడటం ఇంక కష్టమే. పిల్లలు బాధపడతారని నేను మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే నువ్వేంటే రెచ్చిపోతున్నావు? మీరు తప్పు చేసి ఆ నింద నా భర్త మీద వేసి జైలుకి పంపించారు. ఏ ఎవిడెన్స్ లేదనే కదా నీ ధైర్యం? ఎలా అయినా సరే ఎవిడెన్స్లు సంపాదించి నిన్ను నీ వెనకున్న వాళ్ళని జైల్లో పెట్టిస్తాను. మీ చేత చిప్పకూడు తినిపిస్తాను. నన్ను కొట్టి ఎన్ని మాటలంటావా? ఆరాధ్యకి చెప్పి తన చేతి నిన్ను కొట్టిస్తాను, చూస్తూ ఉండవు. ఆరాధ్య, ఆరాధ్య! ఏంటే ఆరాధ్యని పిలుస్తావా? తన చేత నన్ను కొట్టిస్తావా? చెప్పవే, ఆరాధ్యని పిలిచి నేను నిన్ను కొట్టాను అని చెప్పు. అలా చెప్తే అమ్మగా తన ముందు నీ పరువు ఉంటుందా? ఆరాధ్య అమ్మగా నీకు రెస్పెక్ట్ ఇస్తుందా? అమ్మా, ఏంటమ్మా పిలిచావు? చెప్పమ్మా, ఎందుకు పిలిచావు? ఏం లేదమ్మా. కోర్టులో గెలిచావా అమ్మా?
గెలుపుకి దగ్గరలో ఉన్నాను. పదమ్మ వెళ్దాం. అమ్మా సింధు, బెయిల్ మీద యష్ బయటికి వస్తాడని ఎంతో ఆశపడ్డాను, కానీ అది జరగలేదు. ఇప్పుడేం చేద్దాం? ఎవిడెన్స్ సంపాదించాలత్తయ్యా. యష్ రిమాండ్ పూర్తయ్యేలోపు ఎవిడెన్స్ సంపాదించి అది కోర్టులో ప్రొడ్యూస్ చేసి యష్ని బయటికి తీసుకొస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? పద వెళ్దాం, పద. ఏంటి అలా చూస్తున్నావు? ఇదేమన్నా మీ అత్తారిల్లు అనుకున్నావా? త్వరగా నడు. సార్, రిమాండ్ ఖైదీ సార్. చెక్ చేయి అతన్ని. అలాగే సార్. ఎవ్రీథింగ్ ఓకే సార్. ఇంక నిన్ను ఆపే వాళ్ళే లేరు కదా. ఏం కూసవే? అసలు తప్పుడు మనిషివి, పాడు సంబంధాలు పెట్టుకునే మనిషివి నువ్వే. నేను ఇంట్లో లేని టైం చూసి మధుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆ పొలిటీషియన్ తో కలిసి ఇది ఎంత క్లోజ్ గా తిరిగిందో నా కళ్ళతో నేను చూశాను. ఆ సింధు ప్లాన్ చేసి మీ అమ్మ చేత అలా మాట్లాడించింది. ఎంతో కొంత నిజం లేకపోతే మా అమ్మ ప్రతిసారి అదే విషయం పదే పదే ఎందుకు మాట్లాడుతుంది?